మనీని సేవ్ చేయడం ఒక హ్యాబిట్, మనీని గ్రో చేయడం ఒక స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ రియల్ ఎస్టేట్లో వర్కౌట్ అవ్వాలి అంటే ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో లొకేషన్ అంతకంటే ఇంపార్టెంట్. అందుకే ఈరోజు నేను ప్రైమ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్లో ఉన్న ఒక మంచి ప్రాజెక్ట్ని తీసుకొచ్చేసాను. అదే బృందావనం వారు అందిస్తున్న హైవే సిటీ. సిటీ, నేను మీ యాంకర్ ప్రత్యూష. ప్రైమ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్లో ఉంది ఈ ప్రాజెక్ట్ అన్నది. ఎక్కడ అసలు ఈ లొకేషన్ అనుకుంటున్నారు కదా, విజయవాడ హైవేకి పక్కనే అండ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్కి జస్ట్ ఆపోజిట్లో ఉంది. అండ్ 10 minutesలో మనకి ఓఆర్ఆర్, 13 minutesలో రామోజీ ఫిల్మ్ సిటీ, అలాగే 15 minutesలో ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్కి ఉందన్నమాట. సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది మన ప్రాజెక్ట్. సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తే చాలా తక్కువ టైంలోనే హై రిటర్న్స్ చూడొచ్చు. సో అసలు ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి, ఇక్కడ డెవలప్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనతో పాటు గోపి గారు ఉన్నారు. హైవే సిటీ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఏంటి, ఇక్కడ డెవలప్మెంట్స్ ఏంటో సార్తో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ గోపి గారు. సో ప్రాజెక్ట్ చూస్తే చాలా చక్కగా డెవలప్ చేశారు. ఇక్కడ సీసీ రోడ్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, అలాగే ఇక్కడ ఎలక్ట్రిసిటీ కావచ్చు. సో అన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ని ఎలా ప్లాన్ చేశారండి? ఎలా సాధ్యమైంది మీకు అసలు ఇలా? మన వెంచర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనం విజయవాడ హైవే ఫేసింగ్కే ఉంటుంది మేడం. ఆల్మోస్ట్ 16 acres కంప్లీట్ చేసాము. ఇది ఎక్స్టెన్షన్ చేసాము అనమాట, ఇంకొక 4 acres. ఓకే, సో ప్రీవియస్లీ ఇంకొక ప్రాజెక్ట్ 16 acres లో జరిగింది. ఓకే, అయితే మనం ఇందులో వచ్చేసరికి మనం కంప్లీట్ హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవ్డ్ బ్యాంక్ లోన్ తోటి మనం డెవలప్ చేయడం జరిగింది ఇంకా వెంచర్ ని. దీంట్లో వచ్చేసరికి మనం ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, ఫుట్పాత్, గ్రీనరీ అన్ని డెవలప్ చేయడం జరిగింది అన్నమాట. ఇందులో ఇంకోటి వచ్చేసరికి మనకి ఆపోజిట్ లోనే తెలంగాణ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది మేడం, ఎంఎస్ఎంఈ. ఇది వచ్చేసరికి 2500 acres లో డెవలప్ చేసింది గవర్నమెంట్. దానికి ఆపోజిట్ లోనే మన వెంచర్ ఉందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ గా అందులో 600 కంపెనీస్ వర్క్ అవుతున్నాయి. ఇందులో వచ్చేసరికి 60,000 ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ జనరేట్ అయిపోయింది. వీళ్ళని బేస్ చేసుకొని మనం ఈ వెంచర్ వేయడం జరిగింది. సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉండటం వల్ల ఆల్రెడీ అంత డెవలప్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే చాలా సేఫ్ గా ఉంటుంది, హై రిటర్న్స్ వస్తాయి అన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్ అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది రియల్ ఎస్టేటే, ఎందుకంటే సేఫ్ గా ఉంటుంది అండ్ త్వరగా హై రిటర్న్స్ వస్తాయి కాబట్టి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేస్తే మా ఇన్వెస్ట్మెంట్ సేఫ్ గా ఉంటుంది అనే ఒక డౌట్ అందరిలో ఉంటుంది. సో మీరు ప్రజలకు ఇచ్చే భరోసా ఏంటి? మా ఈ యొక్క హైవే సిటీలో ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ గా ఉంటుంది, రిటర్న్స్ కూడా మంచిగా ఉంటాయి అని మీరు ఎలా భరోసా ఇస్తారు? లీగల్ గా కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని ఫస్ట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ప్రాపర్ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ కానివ్వండి, అన్ని క్లియర్ టైటిల్ ఉన్నాయా, ప్రాజెక్ట్ క్లియర్ ఉందా అనేది చూసుకొని మనం తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది కస్టమర్ చూసుకుంటారు. దాన్ని బట్టి మనం హెచ్ఎండిఏ విత్ నామ్స్ తోటి ప్రకారం హెచ్ఎండిఏ డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే మనకి ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో లొకేషన్ కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. అంటే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండాలి, ఫాస్ట్ గ్రోయింగ్ ఉండే లొకేషన్లో ఉండాలి. ఇది చూస్తే ఏమో మంచిగా 10 minutesలోనే ఓఆర్ఆర్కి రీచ్ అవ్వచ్చు. అండ్ రామోజీ ఫిల్మ్ సిటీకి కూడా జస్ట్ 13 minutes. సో ఇప్పుడు మనకి త్రిబుల్ కూడా పడుతుంది. సో దాన్ని కూడా జస్ట్ 15 minutes అనుకుంటాను కదా. అవును మేడం. సో ఒకసారి ఈ లొకేషన్ యొక్క హైలైట్ చెప్తారా? లొకేషన్ హైలైట్ మీరు మన ఎల్బీ నగర్ మెట్రో నుంచి తీసుకుంటే జస్ట్ మీరు 25 minutesలో మన సైట్కి రీచ్ అయిపోతారు. ఓకే, జస్ట్ 25 minutesలో. మన అవుటర్ నుంచి మీరు 15 minutesలో వచ్చేస్తారు. అలా ఇంకా మన ఇంకా మనం చౌటుప్పల్కి బిఫోరే ఉన్నాం, మనం ఇంకా బిఫోరే ఉన్నాం. ఇక్కడ తీసుకుంటే మీరు ఎంఎస్ఎంఈ కానివ్వండి, లాజిస్టిక్ పార్క్స్ కానివ్వండి, ఐఓసిఎల్ ఇండస్ట్రియల్ ఏరియా కానివ్వండి, బిహెచ్ఎల్ కానివ్వండి, ఇలా మంచి మంచి ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో. ఇంకొకటి అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ అంటే హైవేకి చాలా దగ్గరలో, హైవే ఫేసింగ్ లో ఉంది మన వెంచర్. సో లొకేషన్ బాగానే ఉంది, సో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటుంటారు. బట్ ఈ నియర్ బై కూడా చాలా ప్రాజెక్ట్స్ కనిపిస్తున్నాయి. సో వాటన్నిటిని వదిలేసి ఎందుకు ఇక్కడే మన హైవే సిటీలోనే ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే ఆడియన్స్ ఎందుకు ఇక్కడే ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏం చెప్తారు? మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మీకు హైవే ఫేసింగ్ లోనే ఉంది మేడం. హైవే నుంచి ఇంకో 2 kilometers 3 kilometers అలా ఏం లోపలికి లేదు, హైవే ఫేసింగ్ లోనే ఉంది మీకు. అలా మనకి ఏంటంటే కస్టమర్ కూడా జస్ట్ వాకేబుల్ వచ్చే
ఫెసిలిటీ ఉంది మనకి ఇందులో. ఇలా కనెక్టివిటీ మెయిన్. ఆల్రెడీ మనం 16 acres ఎలా అయితే కంప్లీట్ చేసామో అలాగే ఇంకొక 4 acres కూడా దాన్ని బేస్ చేసుకొని మనం ఇది చేయగలమనే ఉద్దేశంతో కస్టమర్కి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మొత్తం ఎన్ని వెంచర్స్ ఉన్నాయి? సో ఎక్కడి నుంచి ఏ స్పేస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి? ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి? ఇది మొత్తం ఈ 4 acres ఏదైతే మనం డెవలప్ చేసామో మేడం, దీంట్లో చుట్టూ చూసుకుంటే మనం ఈస్ట్, నార్త్ ఈస్ట్, వెస్ట్ అలా మంచి మంచి ఫేసింగ్ తోటి 100 feet రోడ్, 30 feet రోడ్స్ ని ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే. మనకి ఇందులో మీకు కార్నర్ బిట్స్ ఉన్నాయి, ఈస్ట్ అండ్ వెస్ట్ బిట్స్ ఉన్నాయి అనమాట అందులో. ఇలా ఓకే సార్, ఇంకోటి నేను అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటంటే మన హైవే సిటీలో ఇక్కడ ఒక ఫామ్ హౌస్ కూడా కనిపిస్తుంది. అవును మేడం. సో ఇది మీరు కన్స్ట్రక్ట్ చేశారా లేదంటే ఇక్కడ? ఇది మనమే కన్స్ట్రక్షన్ చేసాము, కాకపోతే కస్టమర్ కోరిక మేరకు మనమే కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాము కస్టమర్ కి. ఓకే ఓకే. సో ఇక్కడ వాళ్ళు కొనుక్కున్న ప్రాజెక్ట్ లోనే మీరు ఫామ్ హౌస్ కూడా. ఓకే. సో ఇదొక ఆప్షన్ కూడా ఉందా? షూర్ మేడం, మనం చేసి ఇస్తాం కస్టమర్ కి. వాళ్ళు కావాలంటే వాళ్ళకి ఎలా కావాలంటే అలా మనం కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం అనమాట. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ థింగ్స్ అంటే బెస్ట్, అసలు ఒక్క వర్డ్ లో చెప్పాలి, ఇక్కడ మీరు చెప్పిన మాట వినగానే ఇన్వెస్ట్ చేయాలి అనిపించేలాగా ఉండే థింగ్స్ ఏంటంటే ఏం చెప్తారు? కనెక్టివిటీ మేజర్. యా. ఇప్పుడు ఆపోజిట్లో మనకు ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్, రాబోతున్నటువంటి ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కానివ్వండి, రీజనల్ రింగ్ రోడ్ కానివ్వండి, అవుటర్ రింగ్ రోడ్ కానివ్వండి, మధ్యలోనే ఉంది మన వెంచర్. అటు సిటీకి చాలా దగ్గరగా ఉంది. జస్ట్ మీరు ఎల్బీ నగర్ నుంచి 20 minutes లో మన సైట్కి వచ్చేయచ్చు. సో అండ్ ఎల్బీ నగర్ టు చోటుప్పల్కి మెట్రో కూడా వస్తుందని విన్నాం. సో దాని వల్ల కూడా ఈ ప్రాజెక్ట్ కి ఏమైనా ప్లస్ అయ్యే పాయింట్ ఉంటుందంటారా? అవును మేడం, ఇప్పుడు మీరు phase 2 క్యాడర్ లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ హైత్ నగర్ వరకు మెట్రో ఎక్స్టెన్షన్ అయ్యింది. ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏదైనా ఉందంటే అది చౌటుప్పల్ వరకే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మన విజయవాడ హైవేని 8 lane గా గవర్నమెంట్ డిక్లేర్ చేసేసింది, దాని వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మన అమరావతికి గ్రీన్ ఫీల్డ్ హైవేని ఎలా అయితే శాంక్షన్ చేశారో సేమ్ వే అలాగే ఇప్పుడు దీన్ని కూడా ఇలాగే డెవలప్ చేసుకుంటూ వెళ్తుంది మనకి. అలానే ఎందుకంటే కనెక్టివిటీ మేజర్ రీజన్ అవునవును డెవలప్ అవడానికి. సో అంటే ఎక్కడో దూరంగా ఇన్వెస్ట్ చేసేసి, సో ఒకప్పుడు హైదరాబాద్ ఏంటంటే హైదరాబాద్కి బయట ఉన్న సిటీస్ అన్నీ కూడా ఇప్పుడు మెయిన్ సిటీస్ అయిపోయాయి హైదరాబాద్లో. సో ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడో గ్రోత్ వస్తుంది, ఎప్పుడో హై రిటర్న్స్ వస్తాయని ఆలోచించిన అవసరం లేకుండా, సో మనకి మంచి మెయిన్ సిటీలోనే మంచి కనెక్టివిటీ ఉన్న లొకేషన్లో, హై డెవలప్మెంట్ ఉన్న లొకేషన్లో మీరు ఈ ప్రాజెక్ట్ని ప్లాన్ చేశారు. సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో ఈ ప్రాజెక్ట్ గురించి, ఇంకా ఇంతకంటే ఏం కావాలి జనాలకి ఇన్వెస్ట్ చేయడానికి, అండ్ మంచి ప్రైస్ లో కూడా ఇస్తున్నారు. సో బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు, ప్రైస్, కనెక్టివిటీ అండ్ ఇక్కడ డెవలప్మెంట్ కూడా. ఒకసారి విజిట్ చేశారనుకోండి, చుట్టూ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, అసలు ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, మనం చెప్పిన దానికంటే కస్టమర్ డైరెక్ట్ గా చూసారనుకోండి, సిటీ నుంచి ఎంత టైం పడుతుంది, వచ్చే దారిలో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది ఏరియాలో ఒకసారి చూస్తే కస్టమర్ కూడా ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనేది చూసి నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలానే మనం ఎంత ఫాస్ట్ గా గ్రోత్ అవుతుందో మనం 16 acres అలాగే డెవలప్ చేసి సేల్ చేసాము. అలాగే ఇప్పుడు ఈ వెంచర్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గా మనం కంప్లీట్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పటి వరకు ఎన్ని బుకింగ్స్ అయ్యాయండి? ఆల్మోస్ట్ మాక్సిమం కొన్ని బుకింగ్స్ వచ్చాయి మేడం లాస్ట్ 2 weeks లో. ఇప్పుడు కూడా మనం కొంచెం అవుతున్నాయి. ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మనకి మంత్ ఎండ్ వరకు కంప్లీట్ అయిపోతాయి. సో వింటున్నారు కదా, చాలా లిమిటెడ్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్రెడీ బుకింగ్స్ అయ్యాయి అనమాట. సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో, ఇంత మంచి డెవలపింగ్ లొకేషన్లో అండ్ ఇంత మంచి కనెక్టివిటీ ఉన్న లొకేషన్లో మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలి, మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండాలి అండ్ మీ రిటర్న్స్ కూడా హై ఉండాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి మన బృందావన వారు అందిస్తున్న హైవే సిటీని విజిట్ చేయండి. సో ఇప్పుడు మేము చూపిస్తున్నాం కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నాకైతే 100% ఇన్వెస్ట్ చేయొచ్చు, మన రిటర్న్స్ కూడా చాలా హై లెవెల్లో ఉంటాయని నాకు అనిపిస్తుంది. సో మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలి, తెలుసుకోవాలి అనుకుంటే, సైట్ విజిట్ బుక్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో చూస్తున్నారు కదా వెంచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇక్కడ కనెక్టివిటీ అలాగే మనకి డెవలప్మెంట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో మెయిన్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రోడ్స్ కావచ్చు, ఫుట్పాత్ కావచ్చు, అలాగే ఈ గ్రీనరీ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అన్నీ పర్ఫెక్ట్గా డిజైన్ చేశారనమాట. సో దాంతోపాటు ఇక్కడ మనకి ఓవరాల్గా 4 acresలో 165 square yards నుంచి 200 above square yards వరకు మీ రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ మనకి బిల్డ్ చేశారనమాట. సో దాంతోపాటు ఇఫ్ ఇన్ కేస్ కొంతమంది ఏంటంటే ఇలాంటి ఒక ప్రశాంతమైన వాతావరణంలో బ్యూటిఫుల్ లొకేషన్లో కొంతమంది ఫామ్ హౌస్ కానీ ఆర్ఎల్స్ గెస్ట్ హౌస్ కానీ ఇలా బిల్డ్ అనుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళకు కూడా ఒక మంచి ఆప్షన్ ఉంది. సో మీకు నచ్చిన విధంగా ఇక్కడ వీళ్ళే కన్స్ట్రక్షన్ చేసిస్తారనమాట. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా ప్రశాంతమైన వాతావరణం. సో చాలా అద్భుతంగా ఉంది, వెంచర్ అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ డెవలప్మెంట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి.
సో ఒక్కసారి సైట్ విజిట్ చేయండి. ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది, మెయిన్గా కనెక్టివిటీ ఎలా ఉందో మీరు చూస్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీకు ఎంత స్క్వేర్ యార్డ్లో వెంచర్ కావాలో బుక్ చేసుకోవచ్చు.